మన దేశంలో నంబర్ 1 న్యూక్లియర్ సైంటిస్ట్ రవికే ముగ్గురే ఉండేవారు కదా. వారు పోయిన బుధవారం అనుమానాస్పద రీతిలో హత్య చేయబడ్డారు. ఇది పోలీస్ కేసు కదా? వారు మన మిలిటరీ కోసం స్పెషల్ వెపన్ ని తయారు చేశారు. ఆ ఫార్ములాకి సంబంధించిన ఫ్లో చార్ట్ ఆయన దగ్గరే ఉండేది. ఓ, ఆ ఫ్లో చార్ట్ మిస్సింగ్. ఇక్కడ నువ్వు మిస్సింగ్. కేసు నేను ఛార్జ్ తీసుకున్నా. ఇట్స్ అ బిగ్ కేస్. డు వెల్ శరత్. థ్యాంక్స్ బడీ. శరత్, ఢిల్లీలో నాకున్న ఏకైక ఫ్రెండ్, ఫ్యామిలీ, ఫిలాసఫర్, గైడ్ అన్ని వీడే. అదంతా ఏం లేదు. ఒకే డిపార్ట్మెంట్ లో ఒకే పొజిషన్ లో పనిచేస్తున్నా క్లోజ్ బడీస్. ఆఫ్ కోర్స్. ఎక్కువ చెప్తున్నావు. మీరే స్టేషన్ లో ఎస్ఐగా ఉన్నారు. ఈ ముగ్గురు చాలా స్పెషల్ అయిన వెపన్. ఒక్కొక్కటి 4 పార్టీలో వస్తుంది. ఒక్కొక్క పార్ట్ 3 సెంటీమీటర్లు. ఇది ఎక్కడైనా ప్లేస్ చేయొచ్చు. డస్ట్బిన్, పోస్ట్ బాక్స్, బ్రీఫ్ కేస్. దీన్ని ఏ మెటల్ డిటెక్టర్ కనిపెట్టలేదు. ఇది బ్లాస్ట్ అయితే 50 మీటర్స్ రేడియస్ వరకు ధ్వంసం అవుతుంది. అండ్ ద వర్స్ట్ పార్ట్ ఇస్, ఆ ఫ్లో చార్ట్ దొరికితే దీన్ని అసెంబుల్ చేయడానికి 4 గంటలు పడుతుంది. ఇది చాలా డేంజరస్. ఆల్ ది బెస్ట్ శరత్. ఈ కేసుకి సంబంధించి నీకే హెల్ప్ కావాలన్నా ఐమ్ హియర్. ఓకే? ఎక్కడికి వెళ్తున్నావు? పియానో క్లాస్. పియానో? Yep. बजाओ. पियानो. पहले हारमोनियम, 1 साल के बाद पियानो. बजाओ. अरे रे, ऐसा नहीं, ऐसे बजाओ. नहीं, बात यह है कि मैं नीचे बैठ रहा था, ऊपर से आवाज आया था. आवाज सुनकर मैंने इधर चला आया और जब मैंने देखा तो साइंटिस्ट यहाँ पड़ा हुआ था. कौन सी खिड़की? హాయ్, బిజీయా? ఏంటి విషయం? వెంటనే కనౌట్ ప్లేస్ కి రాగలవా? టగో గ్యాలరీ. కొంచెం బిజీగా ఉన్నాను, ఇప్పుడు వీలు కాదు. లేదు, నువ్వు వచ్చి తీరాలి. అది కాదు, ఓ ముఖ్యమైన కేసు. ఇది కూడా ముఖ్యమే. సారీ, ఇప్పుడు కుదరదు. సారీ మీనా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బిజీగా ఉన్నానని చెప్పినా అర్థం కాదా? ఇందుకే నేను పెళ్లి చేసుకోనండి. ప్లీజ్ గివ్ మీ మై స్పేస్. वो कैसे हैं डॉक्टर? कोई चिंता नहीं, डरने की कोई You have done a great job, Dr. Meenakshi. You have proved yourself once again. థ్యాంక్ యూ. नहीं नहीं, आपको डॉक्टर मीनाक्षी से थैंक यू बोलना चाहिए. थैंक्स डॉक्टर, आपने मेरे पूरे परिवार को रोशन कर दिया. मेरे पास इस समय कुछ भी नहीं. ये रख लो प्लीज डॉक्टर, मेरे पास इस समय सिर्फ यही है, रख लो. हमारी जिंदगी को रोशन करने के लिए इसे आपको लेना ही पड़ेगा डॉक्टर. वो मेरे लिए सब कुछ है डॉक्टर. टागोर गैलरी आज तो बंद हो गया है, आप कल सुबह आ जाएगा. శివకుమార్ అని ఇక్కడ यहाँ पे తెలుగా? శివకుమార్ సార్ వెళ్ళిపోయారే. ఇక్కడ ఏం జరిగింది? పెయింటింగ్ ఎగ్జిబిషన్ జరిగిందమ్మా. అదేదో మీనాక్షి ఐ రీసెర్చ్ ఫౌండేషన్ కడుతున్నారంట. దాన్ని నిధి వసూలు చేయడానికి ఈ ఎగ్జిబిషన్. శివకుమార్ సార్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. మినిస్టర్ గారి చేత ఓపెన్ చేయించారు. నేను కొంచెం చూడొచ్చా? అన్నీ అమ్ముడుపోయాయమ్మా.
సారీ, నేను డిస్టర్బ్ చేయడానికి ఫోన్ చేయలేదు. చాలా మంది విఐపీస్ ఫ్రెండ్స్ అక్కనం టిక్కనం కళ్యాణం ఫ్రెండ్స్ లవ్. సార్ నో సార్ బచ్చా. ఓకే సార్. అన్ని ఇన్వెస్టిగేషన్స్, ఎంక్వైరీస్, వెరిఫికేషన్స్ ఓవర్. ఇండియాలో ఉన్న చిన్న రౌడీ నుంచి టెర్రరిస్టుల దాకా ఎవరిని వదలలేదు. ఒక్క లూపోలు దొరకలేదు. 120 కోట్ల మంది ఉన్న ఇండియాలో ఒక్క ఎవిడెన్స్ లేకుండా ఎవరినైనా వెతుకుతాం? మనం వెతుకుతున్నవాడు ఒకవేళ ఇండియన్ కాదేమో. వేరే దేశపు తీవ్రవాద స్పై ఎందుకు కాకూడదు? దట్స్ అ గుడ్ పాయింట్. లాస్ట్ 6 months ఇండియాకు వచ్చిన ఫారినర్స్ లిస్ట్ ఆ లిస్ట్ లో తిరిగి వెళ్లిపోని వాళ్ళెవరో చూడ డెఫినెట్ గా క్లూ దొరుకుతుంది. ఒకవేళ అది తిరిగి వెళ్ళిపోయి ఉంటే? వెళ్ళలేదు. వెళ్ళుంటే బాంబు పేలుండేది. बजाओ. अरे रे, अरे ऐसा नहीं. नेरेगा बजाओ. गामा पादा नीरी ऐसे. बजाओ बजाओ. नेरी गारी सानी. మినిస్టర్ ఫోన్ చేసినప్పుడు కూడా చెప్పలేదు. హే వికీ, జస్ట్ సెకండ్. ఈ రోజు నా పుట్టినరోజు. ఇంట్లో అమ్మ నాన్న పెద్దవాళ్లు ఉండుంటే వాళ్ళ కాళ్లకు మొక్కి ఆశీర్వాదం తీసుకునేదాన్ని. కానీ ఇక్కడ వాళ్ళు లేరు. సో అందుకే ఎనీథింగ్ ఎల్స్? హలో హాయ్. చెప్పండి. వర్క్ అయిపోయిందా? ఇప్పుడే అయింది. బయలుదేరాను. డిన్నర్కి వెళ్దామా? బాగా టైర్డ్ గా ఉన్నాను. ఇంకో రోజు వెళ్దామా? అది ఒక టేబుల్ బుక్ చేసి ఉంచాను. ఆల్రెడీ లేట్ అయింది. ఇంక మనం ఎప్పుడు మీట్ చేసి ఎప్పుడు వెళ్ళి ఇచ్చేసా. వెళ్దామా? చూడలేదు. చూడండి. सर आप आ गए सर. యప్. మీ మీనా? हम आपका इंतजार कर रहे हैं सर. हर चीज तैयार है सर. आइए सर, आइए ना. सब कुछ तैयार है ना सर? आ गए हैं. సారీ. तुम्हें हर बात का ख्याल रखना होगा पर्सनली. प्लीज रुकिए सर. सर hey, where are you going man? I love you. I love you. I love you. I love you. I. Oh. I love you. గుడ్ నైట్. I. 1 minute. ఏంటి? I happy birthday. మీకెలా తెలుసు? Friends? థ్యాంక్స్. ఏంటది?
ఏది చేతిలో ఓ, ఏం లేదు ఆ చేతిలో దేంటి? అది ఎక్స్క్యూజ్ మీ. హలో घनश्याम पाक होटल मैनेजर सर। हाँ सॉरी 1 मिनट हाँ जी ये क्या आप आए और चले गए? सिर्फ आपकी वजह से मैंने सारे नहीं जी। कैंसिल किए हैं सर। हाँ। आपकी वजह से मेरी नौकरी चली जाएगी। आई एम सॉरी आपको अभी वापस आना पड़ेगा, आई अभी। एम सॉरी. శరత్, మీరు అనుకున్నట్టు ఎవిడెన్స్ లేకుండా 1426 మంది ఫారినర్స్ ని పిలిచి ఎంక్వైరీ చేయడం కుదరదు. అదో పెద్ద ప్రాబ్లం అవుతుంది. అది మాత్రమే కాకుండా పక్క దేశాలతో మనకున్న రిలేషన్ స్పాయిల్ అవుతాయి. దీనికి హోమ్ మినిస్టర్ ఖచ్చితంగా ఒప్పుకోరు. మినిస్టర్ని ఎందుకు అడగాలి? ఏం మాట్లాడుతున్నారు? మరేం సార్, రేపు 4 చోట్ల బాంబులు పేలితే మనం ఇంటెలిజెన్స్ రిపోర్ట్ సరిగ్గా ఇవ్వలేదని నింద మన మీద వేసి వాళ్ళ ప్రభుత్వాన్ని వాళ్ళు కాపాడుకుంటారు. ఇప్పుడు ఏం చేద్దామంటారు? సార్, ఆ 1426 మంది ఇన్వెస్టిగేట్ చేయడానికి మీరు నాకు పర్మిషన్ ఇవ్వండి. 1 వారంలో ఫ్లో చార్ట్ కనిపెడతాను. శివకుమార్, సార్ రేపు ప్రైమ్ మినిస్టర్ చైనా వెళ్తున్నారు. దాని డీటెయిల్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేయండి మీరు. ఇది చాలా అర్జెంట్. ఇంకో గంట సేపట్లో అన్ని కేసుల రిపోర్ట్స్ నా చేతిలో ఉండాలి. ఓకే హలో, బిజీగా ఉన్నారా? లేదు. నెంబర్ 40 లోధి గార్డెన్స్ కి వస్తున్నారు మీరు. గుడ్ నైట్ సార్. అక్కడికి ఎందుకు? ఓ, డీటెయిల్స్ అన్ని చెప్తేనే వస్తారా? లేదు. శివ, హే, ఇప్పుడు చెప్తావా? ఇక్కడికి మా హాస్పిటల్ చీఫ్ డాక్టర్ గారి వెడ్డింగ్ యానివర్సరీ పార్టీ. డాక్టర్ పార్టీకి నేను? ఎవరి పార్టీ అనేది ముఖ్యం కాదు, ఎవరు వచ్చారు అదే ముఖ్యం. ఎవరు? ఢిల్లీ పోలీస్ కమిషనర్. ఓ, కమిషనర్. మీ ప్రమోషన్ గురించి మాట్లాడడానికే రమ్మన్నాను. ప్రమోషన్? వద్దు. శివ, ఏమైంది? అది కమిషనర్ ఇక్కడ, నేను ఇంటికి వెళ్తాను. కమిషనర్ అని భయపడుతున్నారా? వర్ణ పేషెంట్, నేనున్నానుగా, రండి. ఎక్కడున్నారు? రండి. ఎక్స్క్యూజ్ మీ సార్. హలో డాక్టర్. వీరు వీరేనా? సార్ సార్, మీరు ఈ ఫంక్షన్ కు వస్తారన్న ఇన్ఫర్మేషన్ లేదు సార్. సార్, ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే సార్? లేదు, ఇన్ఫార్మల్ గా వచ్చాను. ఓ, దట్స్ గ్రేట్ సార్. సార్, 1 మూమెంట్ ఇఫ్ యూ డోంట్ మైండ్. మినిస్టర్ గారితో నా డిఐజీ ప్రమోషన్ గురించి మాట్లాడతానని అర్థమైంది. అన్నారు. నేను మాట్లాడుతూనే ఉన్నాను. ప్లీజ్ ఫేవర్ మీ సార్. ఇదేంటి, కమిషనర్ అయ్యుండి ఎస్ఐని సార్ సార్ అని పిలుస్తున్నారు? ఎస్ అయ్యా మేడం, వారు ఇండియాలో ఉన్న టాప్ 5 ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ లో ఒకరు. రా డివిజన్. హీఈస్ ఎ వెరీ వెరీ పవర్ఫుల్ ఆఫీసర్ ఇన్ ఇండియా. After that, I never enter Chinese restaurants. హలో, ఎక్కడ? మీరు అక్కడే ఉండండి, నేను వెంటనే వస్తున్నాను. ఏమైంది? మనం సస్పెక్ట్ చేసిన విధంగానే జామా మస్జిద్ దగ్గర ఫారినర్ ఉంటున్నాడంట. ఐల్ హ్యావ్ టు గో. నేను వస్తాను. నో, యూ గైస్ క్యారీ ఆన్. మీరు తినేళ్ళొచ్చుగా అన్నయ్య. లేదమ్మా, మీరు ఆర్డర్ చేయండి, కుదిరితే వచ్చి తింటాను. ఓకే? శివ, ఒకవేళ లేట్ అయితే ఆశాన్ని ఇంట్లో డ్రాప్ చేయి. ఓకే. సారీ గైస్. సార్, ఎక్కడ? వెళ్తామా? యా, కమ్.
ఏంటి ఆ? ఎందుకు టెన్షన్ గా ఉన్నారు? శరత్ కి ఫోన్ చేస్తుంటే attend చేయలేదు. ఏమైనా ప్రాబ్లమా? లేదు, లెట్స్ చెక్. సార్ ఎస్ సార్. శరత్ ఎక్కడ? సార్ ఎంక్వైరీ కోసం లోపలికి వెళ్ళారు, ఇంకా రాలేదు. ఏళ్ళు 3rd Street నంబర్ 14. I'm fine. You okay? Shiva, fire doctor, catch him. Drop your gun! Drop your gun! Drop it! Bad luck, brother. Here, जल्दी. Okay, sir.